సాని అనే అమ్మాయిని మీ కోడలిగా చేసుకోవడం మీకు ఇష్టమేనా అమ్మ? కొంచెం దగ్గర పెట్టుకుంది. చప్పట్లు కొట్టండి సార్. నాన్నగారిని కూడా అడుగుదాం. మీకు మంచి అఫీషియల్ పేరు పెట్టారేంటి అప్పట్లోనే? లవయ్య అంటే ప్రేమ కుమార్ అని అర్థం కదా. ఓకే, లవయ్య గారు, మీ అబ్బాయికి సానియా అనే అమ్మాయిని పెళ్లి చేయడం, మీ కోడలుగా తెచ్చుకోవడం మీకు ఇష్టమేనా? గట్టిగా చెప్పండి. ఇష్టమే. ఓకే, రైట్. చప్పట్లు కొడదాం. ఇప్పుడేనా? ఇది అడిగిన తర్వాత ప్రభాకర్ సానియా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఇష్టమేనా? ఎవరైనా బలవంతం చేశారా? ఓకేనా? ఓకే. అమ్మ సానియా, ప్రభాకర్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? కొంచెం దగ్గర పెట్టినాను, నేను పడతాను. నీకు వినపడిందా నాన్న? ఓకే, రైట్. చప్పట్లు కొడదాం అందరూ. టిఫిన్ బట్టలు అవి పెళ్లి కొడుకోరు సరిగ్గా. ఓకే, సరే, మంచిది. మరి వీళ్ళు పెళ్లి చేసుకోవడం మీకు కూడా ఇష్టమేనమ్మా? ఇష్టమైతే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, వినబడేటట్టు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. చప్పట్లు కొడితే గుండె జబ్బులు రావు. వాళ్ళు చేస్తారు కదా, ఈ మధ్యలో స్టంట్లు వేస్తారు కదా, ఆ స్టంట్లు పడకుండా ఉండాలంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు కొట్టండి ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెరీ గుడ్. అందరికీ ఇష్టమే కదా? ఓకే, నవ్వుతూ చెప్పారా? నవ్వండి. ఇలా ఒక్కరోజే నవ్వేది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. రేపటి నుంచి మంచి నూనె, కూరగాయలు, సరుకులు, యారున్నావు మొత్తం బట్టరా అని ఫోన్ చేసి అన్నీ చెప్తా ఉంటారు. ఇలా ఒక్కరోజే నవ్వేది. దేవునికి స్తోత్రం. సరే, మంచిది. బైబిల్ సిద్ధివ్వండి. అయ్యా, మీరిద్దరు పాప కుడి చేతిని బాబు కుడి చేతిలో పెట్టండి. మీరిద్దరు బాబు కుడి చేయి పట్టుకోండి. చెయ్యింది కదా, ఇట్లా పట్టుకోండి, కిందకి పట్టుకోండి. అందుకే పెళ్ళిళ్ళకి పోవాలి మనోళ్ళు. పెళ్లి కార్డు రాగానే అన్నం ఎప్పుడు పెడతారా విందు అని అదే చూస్తూ ఉంటారు. అమ్మ, మీరు కొంచెం ముందుకు రండి చెప్తాను. ఈ చెయ్యి తీసి కుడి చేతులు ఇలా పెట్టాలా, ఆనిగ్రహణం అంటారు. కొంచెం జరగండి, ఆగండి, కొంచెం జరగండి. ఎలా పెట్టాలా? ఒక్కసారి నవ్వండి పాపం వాళ్ళు. రాత్రంతా నిద్రలేదేమో. ఇప్పుడు నవ్వుతారు చూడండి. నవ్వండి యుగాధర్ గారు. ఓకే, మీరిద్దరు పట్టుకోండి. ఇంకా మీరు వెళ్ళి కూర్చోండి, ఎదురు కూర్చోండి. మీరు అటు ఇటు పోవద్దు, ఎదురు కూర్చోండి, వెళ్ళండి. అట్లా దిగానా? ఇంకా కొంచెం కింది పట్టు చేయి, అట్లా పెట్టాలి. రైట్, ఇది లక్ష్యం. ఇప్పుడు దిగండి బ్రదర్. అమ్మ, వీళ్ళ ఆడపడుచు చొక్కా ఉండాలిగా. ఏది బిజీగా ఉందా? తొందర రావాలా? త్వరరా అమ్మ. ఇది అయిపోయేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, మౌత్ పట్టుకో. వినబడుతుందా? రైట్. సానియా అను నేను, ప్రభాకర్ అను నిన్ను, ఓకేనా? ఒక పని
నేను సానియా నేను ప్రభాకర్ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా అంగీకరించుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని ఎదుట సంఘము ఎదుట పెద్దల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు చెయ్యి రివర్స్ చెయ్యి, నీ చెయ్యి పైన ఉండాలి. ఓకే, రైట్. చిన్నగా నేను చెప్తా. ప్రభాకర్ అను నేను సానియా అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని ఎదుట సంఘము ఎదుట పెద్దల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే మీ ఎదుట చేసి ఉన్నారు తమ ప్రమాణములు నిలుపుకోవడానికి వారి బ్రతుకు కాలమంతా మీరు సహాయము చేయండి. ఎందుకంటే మేము నమ్మదగిన వారం కాము, కానీ నీవు నమ్మదగిన దేవుడవు గనుక వీరి ప్రమాణాల విషయంలో ఒకరికి ఒకరు నమ్మకంగా బ్రతకడానికి మీ కృప అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే సూర్యకాంతయ్య గారు ప్రార్థన చేస్తారు. తేబడినటువంటి వివాహం అయిపోతుంది. 5 minutes 10 minutes లో కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక విషయం, 2 వైపులా పెద్దలు, అమ్మాయి తరపున ఒక పెద్ద సంతకం పెట్టగలిగిన వారు, అబ్బాయి తరపున ఒక పెద్ద ఇక్కడికి రావాలి సంతకం పెట్టడానికి. వారు సిద్ధంగా ఉండండి. పరిశుద్ధుడైన మా తండ్రి దైవమైన దేవ, ఈ యొక్క పోల్ని వారి ప్రేమకు గుర్తుగా ధరించుకుంటున్నటువంటి పోల్దండ్రులు అలాగే సూత్రములు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. పరిశుద్ధుడైన మా ప్రభా, దినాన బిడ్డలను ప్రభా ప్రమాణాల ద్వారా మీ నిబంధన ద్వారా వీరిని ఏకం చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వీరి జీవితము ప్రభు ఆశీర్వాదకరంగా దీవెనకరముగా నాగును ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి అయిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభాకర్ని సానియాను అయా ప్రభువా బహుతరములకు ఆశీర్వాదకరముగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. మీరు భద్రపరచండి, మీ నామాన్ని గణపరుచుకోమని. వీరి వివాహ జీవితం ప్రారంభము నుంచి ప్రభువా అయా ప్రభా మీరే కొనసాగింపు చేసి మీ నామాన్ని గణపరచుమని, ముందున్న కార్యక్రమం అంతటిని దీవెనకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడేం చేతులు వదిలేసి 2 చేతులు, అమ్మ నువ్వు ఈ పక్కన ఉండమని చెప్పింది, నువ్వు పెళ్ళి అయిపోయిన దాకా ఉండమని చెప్పి. ఓకే, ఆ మేలు ముసుగు తొలగిస్తాడు. అందరం చప్పట్లు కొడదాం ఒకసారి. ఒకసారి పట్టుకున్నాడు చూడు నాన్న.
ఓకే రైట్. చప్పట్లు కొడదాం. చెయ్యి కిందికి పెట్టు. బైబిల్లో ఒక ఆయన యాకోబు అని రాత్రి పెళ్లి చేశారు ఆయనకి. తెల్లారి చూస్తే ఆయన చూసుకున్న అమ్మాయి కాదు, వేరే ఆమె ఉంది. అందుకనే క్రైస్తవులు పెళ్లి ఎట్లా చేస్తారంటే పగలు చేస్తారు, ముఖ్యంగా అవి తీసి చూపిస్తారు. ఏమైనా బాబు నీకు చూపించింది? ఓకే రైట్. పెళ్లి కూతురికి ఏమైనా గిఫ్ట్ తెచ్చావా బాబు? ఏం తెలియదా మరి? ఇదేంటి పెళ్లి కొడుకు అటు వాళ్ళకి చూపించండి. పెళ్లి కూతురు కోసం ఆయన గిఫ్ట్ తీసుకొని వచ్చాడు, చూపిస్తున్నాడు చూడండి. మొత్తం తిరిగా అమ్మ చూడండి అమ్మా. ఓకే ఓకే ఉన్నావా అమ్మ? దీన్ని అటు తిప్పి ఆమెకి నేను చెప్పింది చెప్తూ ఒక్కొక్క ముడేయాలి. నేను తండ్రి యొక్క ఇవి అన్నప్పుడు ఒక ముడి, కుమారుని యొక్క అన్నప్పుడు 2 ముడి, పరిశుద్ధాత్మ నామం అన్నప్పుడు 3 ముడి. ఓకేనా? నువ్వు అట్లా అన్నావు. ఇది మీ తమ్ముడికి పెట్టాలి. నేను చెప్పింది చెప్పు. నిత్య నమ్మకమునకును వినబడతాలే. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకు గుర్తుగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు. ల్యాండ్ వాళ్ళు రెడీ ఉండాలా? కుమారుని యొక్క 2 ముడి పరిశుద్ధాత్మ నామములో ఈ మంగళ సూత్రమును ధరింపజేయుచున్నాను. చెప్పు. ఈ మంగళ సూత్రమును ధరింపజేయుచున్నాను. పట్టండి. మంగళమే సున్నకు చప్పట్లు కొట్టాలి అందరు గట్టిగా. ఓకే రైట్ బాబు. ఓకే రైట్. థ్యాంక్ యూ. పొందండి ఇచ్చేయండి. అవి ప్రేమ గుర్తులాగా పట్టుకుని వాళ్ళని చూపిస్తే, ప్రేమ గుర్తులాగా పట్టుకుని వాళ్ళని చూపించండి. కట్టక తీయండి. ఇప్పుడే అందుకే దగ్గరికి జరిగి వాటిని ప్రేమ గుర్తులు చేయండి. లవ్ షేప్ చేయండి. అట్లా తెలియదంటే సీనియర్ గెట్ ఇప్పుడే ఉంటుంది వాళ్ళ స్టిల్కి. అట్లా పట్టుకోండి. చప్పట్లు కొట్టండి. అటు చూడు, నవ్వుకుంటాడు చూడు. అమ్మాయి ఇక్కడ చూడారా? ఏం పొందండి వేసాక అది మంచిది. చప్పట్లు కొట్టండి ఒకసారి. ముసుగు తీరా తల్లి. మంచిది. చిన్నగా రైట్. ఇద్దరు పూలదండలు పట్టుకుంటే అలా ఫోటో తీస్తారు.
సంతకాలు పెడదాం, సాక్షి సంతకాలు. ఈలోపు ఒక పాట పాడుతూ ఉంటే సాక్షి సంతకాలు పెడదాం. పాట చెప్తున్న పడతారా? పెళ్ళిలో ఎవరైనా పాట పాడడానికి ఆసక్తి ఉన్నారమ్మా? భోగం బ్యాండ్ మేళం, నేను పాడే పాటకి బ్యాండ్ కొట్టాలి. ఏమిటి బ్యాండ్ కొట్టండి? కళ్యాణమే వైభోగం కమనీయ కా